ఎప్పుడైనా మీ వారు, నీ భర్త, నీ శ్రీవారు ఎప్పుడైనా నీ మీద కోపడినప్పుడు అనవసరంగా నోరు వేసుకొని ఎగబడకు. ఎగబడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎలా ఉండాలో తెలుసా? తప్పు మీ ఆయనదే, అయినా నువ్వేమన్నానంటే సరే తప్పు నాదే, దయచేసి క్షమించి వదిలేయండి. ఆ మాట అనండి. నిజంగానండి, సోదరులు చెప్పారు మీకు మొదటి ప్రసంగం. ప్రతోడికి ఏముంటుంది నిజంగా నువ్వు అతందే తప్పు అయినా, నీది ఏ తప్పు లేకపోయినా, నువ్వే గనక నాదే తప్పు అని నువ్వు ఒప్పుకొని నువ్వు గనక సర్దుకుపోతే, మీ ఆయన పశువు కాదుగా, మనిషేగా. మనసులోనైనా అనుకోడంటావా? ఒక్కసారి ఆయన ఆలోచించి, నిజంగా ఆలోచించి అనుకుంటాడు అనుకోడా? ఒరే, నిజంగా చెప్పాలంటే నేనే ఆ అమ్మాయి మీద ఇలా అన్నాను, నేనే దాన్ని పాపం అనకూడని మాట అన్నాను, కానీ తను ఎప్పుడు నా మీద ఏలెత్తి చూపిలేదని తనకు తానే బాధపడతాడు. ఒకరోజు బాధపడి నీ మీద ఏమొస్తుందో తెలుసా? ఇంకా ప్రేమ వస్తుంది. నువ్వు నిజాయితీని కనపరిచావు అనుకో, నీ మీద ప్రేమ రాదు, నువ్వు గెలవచ్చు.